హాయ్ అండి. మా ప్రయాణం శ్రీశైలం. చూసారు కదా చలి ఎంత ఎక్కువగా ఉందో. బస్సులో కూడా మంచు ఎంత దారుణంగా అవతల నుంచి పట్టేసిందో. అయితే మేము వెళ్ళే దారిలోను ఇక్కడ శ్రీశైలం ముందర ఫారెస్ట్ వచ్చేటప్పుడైతే ఆపేశారండి. 3:30కే బస్సు వెళ్ళిపోయింది. 8కి 6కి అయితే ఓపెన్ చేశారు. మేము శ్రీశైలం వెళ్ళేటప్పటికి 8:30 అలా అయిందనమాట. చుట్టూ కొండలు కూడా కనపడనంత పొగ మంచు అనమాట. చెట్లు ఏమీ కూడా మనకు కనపట్లేదు. అంత ఎక్కువగా ఉంది పొగ మంచు అయితేను. మాకు ఇంకో హెల్త్ కూడా కొంచెం ఇది వచ్చిందనమాట. అయితే ఈ వెళ్ళే దారిలో చిన్న చిన్న వీడియోలు అనమాట. కొంచెం అనుకోకుండా జరిగిన ప్రయాణంలో కూడా అలసట అయితే ఉంటుంది కదండి. టిఫిన్ అయితే వేడివేడిగా మేము దిగిన తర్వాత రూమ్ తీసుకుని వేడివేడిగా టిఫిన్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినేసి ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. అయితే నైట్ టైం వెళ్దాం అనుకున్నాము నా దేవుడి దర్శనానికి. మాకు మార్నింగ్ అయితే వచ్చిందండి, 2 సార్లు దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మేము ఆటో మాట్లాడుకుని డైరెక్ట్గా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్కి అయితే వెళ్ళాము. అక్కడ ఫస్ట్ చూసిందే శిఖర గోపురం కనపడుతుంది కదండి. నంది కొమ్ముల దగ్గర నుంచి శిఖర గోపురం కనపడుతుంది శ్రీశైలంలో అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి 12 కిలోమీటర్లు. ఈ చిన్న నందీశ్వరుడు ఉంటాడు, అక్కడి నుంచి అయితే ఆ 2 కొమ్ముల దగ్గర నుంచి గోపురం కనపడుతుంది అనమాట. ఇది నిజంగా వింతే కదండి. అయితే వెళ్ళి ఆటో అయితే మాకు 150 తీసుకున్నారు ఒక్కొక్కళ్ళకిను. 5 చోట్లకి తిప్పారు. ఈ ఫస్ట్ శిఖర గోపురం దగ్గరికి అయితే వచ్చాము. నెక్స్ట్ పాలధార పంచదార, ఆ తర్వాత లలిత శక్తి పీఠం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత సాక్షి గణపతి టెంపుల్. ఇలా ఇప్పుడు ఈ పాలధార పంచదార దగ్గర ఎంత డౌన్కి దిగామో చూసారండి. వెళ్ళే దారంతా కూడా ఏవో ఒకటి స్టాల్స్, అలా ఆయుర్వేదం మందులు, ఆయుర్వేదంలో తయారు చేసినవన్నీ వనమూలికలు కూడా ఉన్నాయండి. లేనివి అంటూ లేవు. తలంటుకునే కుంకుడుకాయల దగ్గర నుంచి కాలుకు రాసుకునే ఆయిల్ దాకా కూడా అమ్ముతూనే ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. వాటర్ ఫాల్స్ చూశారు కదా ఎంత బాగుందంటే, అక్కడ పేరుకు తగ్గట్టుగా పాలధార పంచదార అంటే టేస్ట్ కూడా అలాగే ఉంది వాటర్ అనమాట. ఈ వెనక్కాయలు వచ్చి 100 రూపాయలకి 3 కాయలట. కొనుక్కొని బరువు తెచ్చుకోలేం కదా అని మేము తినేసాం. మామిడికాయ ముక్కలు అయితే చాలా చాలా తీయగా ఉన్నాయండి. ఆకలిస్తుంది. ఇంక ఇవన్నీ ఖాళీగా ఉంటే ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది కదా, ఆ విధంగా మేము కొనుక్కున్నాం అనమాట. ఈ దేవుడి దగ్గర లలిత శక్తి పీఠం దగ్గర ఇక్కడ స్వామివారికి దక్షిణామూర్తి ఉన్నారు. దక్షిణామూర్తి ఎదురుకుండా శివాలయం. నీళ్లు దేవుడి మీద పోయటానికి, స్తోత్రం అవి చదవటానికి పూజ చేయించుకుని వచ్చాం అనమాట. సాక్షి గణపతి టెంపుల్. ఇక్కడ కూడా స్వామివారి దర్శనం కూడా ఒక 15 మినిట్స్ కరెక్ట్గా మేము ఎక్కడ వెళ్తుంటే అక్కడికి హారతి ఇచ్చే టైంలో అయితే స్వామివారిని దర్శనం చేసుకున్నామండి. ఇంకా కరివెన్ వారి సత్రవదికి భోజనానికి అయితే వచ్చాం. మాకు రూమ్ దొరకలేదు, కానీ భోజనం మాత్రం ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది. మన అన్నదానానికి ఎంతో కొంత కడితే సరిపోతుందన్నమాట. అలా అన్నదానానికి ఇక్కడ మేము భోజనం చేస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా మగవాళ్ళు చొక్కాలు అనేది తొడుక్కోకూడదు. జంజం ఉండాలి మెడలోను. గోత్రం చెప్పాలి కంపల్సరీ అనమాట. ఈ విధంగా గోత్రం ఈ భోజనం అది తినేసి ఎవరి గోత్రం వాళ్ళు చెప్పాలండి. భోజనం అవి తినేసి మేమైతే ఇంకా పాతాళగంగ దగ్గరికి ఒకటే వెళ్ళామండి. పాతాళగంగ కూడాను కొంచెం అంటే మేము దిగేటప్పుడు సులువుగానే ఉంటుంది కదా అని చెప్పేసి దిగిపోయాము. వచ్చేటప్పుడు మేము రోప్ వే మీద వద్దాం అనుకున్నాం, కానీ అది కూడా జనాలు చూసి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ నడకదారిని ప్రారంభించాం. మీకు ఈ పాతాళగంగ నీరు ఎందుకు ఆకుపచ్చగా ఉంటుందో స్టోరీ చెప్తానండి. ఇప్పుడైతే మేము వెళ్ళిన రూట్ మ్యాప్ అంతా ఎలా వెళ్ళాము, ట్రావెల్ అంతా చెప్తున్నానంతే. ఈ విధంగా మేము ఈ మండపం ఎప్పటితో పురాతనమైందిట. అది కూడా ఎందుకో వీడియో తీయాలనిపించింది, తీసానంతే అండి. ఇక్కడ పాతాళ ఈశ్వరుడని ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను. ముందర వెళ్ళిపోయేటప్పుడు వీడియో అనమాట ఇది. వెళ్ళేటప్పుడు ఈ పాతాళేశ్వరుడికి దండం పెట్టుకొని పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళి ఇంకా దర్శనానికి ఆ రోజు నైట్ దర్శనం ఒకసారి చేసుకున్నాం స్వామివారిది. మళ్ళీ మర్నాడు పొద్దున్న మాకు 4ంటికి అయితే దర్శనం అయితే ఉందండి. అలాగే స్వామివారి దర్శనం చేసుకుని ఇంకా తెల్లవారుజామున వెళ్ళాలి అంటే చాలా ఏదైనా సరే అండి, ఎక్కడి నుంచి రూమ్ దగ్గర నుంచి మనం స్వామివారి దగ్గరికి రావాలి అనుకున్నా సరే అలా ఏదైనా 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. విపరీతమైన మంచు ఉంది తెల్లవారుజామున కూడాను. మునుపు అయితే ఇక్కడ ఎంటర్ చేసేవారు మనుషుల్ని, ఇప్పుడు అసలు ఎంటర్ చేయకుండా మొత్తం గేటు పెట్టేశారు.
మేము నైట్ కూడా టిఫిను కరివెన్నవారి సత్రంలోని ఇలా ఉప్మా చేశారండి. చాలా బాగుంది. ఉప్పిడి పిండి ఎర్రనూక ఉప్మా అనమాట. చింతకాయ పచ్చడి చాలా చాలా బాగుంది. ఎక్కడికైనా సరే మన ఇంటి వంట తినేటట్టుగా ఉంటుంది. మీ కరివెన్నవారి సత్రంలో భోజనం చేసిన టిఫిన్ తిన్నా కూడాను. దర్శనం ఇక్కడ శ్రీశైలం శివుడి టెంపుల్కి ఎదురుకుండా నందీశ్వరుడు ఉంటాడండి. అది కూడా మీకు వీడియో చూపిస్తున్నాను. గుడి ఎంత దూరం ఉందో చూసారా, చివరికి ఎక్కడికో ఉంది. ఇక్కడ నందీశ్వరుడు అనమాట. ఇది మా ట్రావెల్లో చిన్న మీకు బడ్జెట్ కూడా ఒక వీడియో పెట్టానండి. వేడివేడిగా ఒక టీ తాగాలనుకున్నాను. అల్లం టీ పెడుతున్నారు. టీ తాగేసి అక్కడ కొంచెం మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే చాలా చలి వేసేసింది. అందుకని టీ తాగేసి బయలుదేరాం. ఈ పెట్టేవాడికి నిజంగా హ్యాట్సప్ చెప్పచ్చు. ఎంత తెల్లవారుజాము లేచి పాప ఎంత కష్టపడుతున్నారో. దీపాలు వెలిగించుకునే వాళ్ళు. అక్కడి నుంచి మా ప్రయాణం త్రిపురాంతకం. శ్రీచక్రం ఉంటుంది అమ్మవారు. త్రిపురాంతకం ముందర స్వామివారి దర్శనం చేసుకున్నాము. ఆది శంకరాచార్యులు వారు శ్రీచక్రంలో బంధించిన అమ్మవారిని ఇక్కడ చూసామండి. నిజంగాను అమ్మవారిని అయితే చూసాము. శ్రీచక్రం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసిందనమాట. అంత పెద్ద శ్రీచక్రం అనమాట. ముందర స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు అయితేను అక్కడ దేవస్థానానికి సంబంధించిన ఎవరో ఆఫీసర్ ఎవరో వచ్చారండి. అందుకని మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందన్నమాట. అంటే ఎంతసేపు నుంచున్నా వెళ్ళిపోండి అని చెప్పేసి ఎక్కడ తోస్తూ ఉంటారు. అలా కాకుండా అనమాట, చుట్టూ ప్రాంగణం అనమాట. దేవస్థానం దగ్గర ఈ విగ్రహాలు అవన్నీ కూడా ఎప్పుడో చాలా చరిత్ర ఉందటండి వీటికి. అది ఏంటో అన్నది నాకు ఫుల్ వీడియో కూడా పెడతాను మళ్ళీ నేను. ఇప్పుడైతే చుట్టూ ప్రాంగణం చూపిస్తున్నాను. త్రయంబకంలో త్రిపురాంతకంలో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వచ్చామన్నమాట. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. శ్రీచక్రాన్ని చూస్తే ఎవరికి వాళ్ళే కుంకుమ పూజ చేసుకునేటట్టుగా పూజ అక్కడ వీలుగా పెట్టారు. ఆ తర్వాత విజయవాడ అయితే ఇదిగో వచ్చామండి బస్ స్టాండ్కి. అమ్మవారి దర్శనం బాగా జరిగింది.